ఒకటి ఈ సభల్లో దీని మీద ఉన్న క్లారిటీ ఇచ్చే అవకాశం. ఇప్పుడు వాళ్ళకి జాతీయ విధానం ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి ముస్లిం రిజర్వేషన్స్ నుంచి వాళ్ళు వెనక్కి తగ్గరు. రెండు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కావాల్సినంత రచ్చ జరుగుతోంది. ఇప్పుడు ఈయన అధికారంలోకి రాగానే అంటే తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, బీజేపీ ప్రేక్షక పాత్రలో ఉంటుంది. అది అర్థమైపోయింది. వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అప్పుడే అర్థమైపోయింది. సరే, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇనిషియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని బీజేపీ ప్రతిపాదన చేసిందని చెప్పేసి వైసీపీ నాయకురాలి అభియోగం. ఈ రెండు వివాదాస్పద అంశాలని ఆయన టచ్ చేస్తారా, లేకపోతే మొన్న చిలుగురుపేట బొప్పుల్లో జరిగినట్టే జగన్మోహన్ రెడ్డి గారిని తమలపాకుతో అలా కొట్టేసి వెళ్ళిపోతారా? వాసుదేవన్ గారు, ఎన్నికలు అంటే ఓటింగ్ రేపొద్దున ఒక వారం రోజులకు వచ్చేసాం. ఈ వారం రోజుల నేపథ్యంలో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. కానీ మిగతా రాష్ట్రాల్లో అంత సీరియస్ గా ప్రచారం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ మీద అయితే వాళ్ళు దృష్టి సారించలేదు అనేటువంటిది అర్థం అవుతుంది. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి కూడా 10 ఎమ్మెల్యే సీట్లు, అంటే 6 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మరి ఎందుకో మిగతా ఇప్పుడు తెలంగాణతో పోల్చుకున్నటువంటి ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఆ స్థాయిలో ప్రచారం చేయదు. దీని మీద అనేకమైనటువంటి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు కూటమిలో ఉన్నప్పటికీ కూడా కూటమి గెలుపుని బీజేపీ కోరుకోవట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా ఇంకొక వైపు కూడా. మీరు ప్రస్తావన కూడా చేశారుగా చిలకలూరుపేట సభలో జరిగినటువంటి. నేను అనుకుంటున్నాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రావటం, 2 రోజులు ప్రచారంలో పాల్గొనటం, ఇది కూటమికి ప్లస్ అయిద్దా, లేకపోతే ఏమన్నా మైనస్ అయిద్దా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకు మైనస్ అయిద్ది అనేటువంటి అనుమానాలు ఉన్నాయంటే, 2 కీలకమైనటువంటి ప్రస్తావన. ఇదే మీరు ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి దీని మీద కేంద్ర మంత్రులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఖరాఖండిగా చాలా స్పష్టంగా చెప్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్తున్నారు, మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం, ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అని ఖరాఖండిగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున ప్రధానమంత్రిగిన ఆ అంశాల ప్రస్తావన ఏమైనా చేస్తే తక్కువలో తక్కువ అంటే ఒక 50 సీట్లలో కూటమికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాల్లో 50 అసెంబ్లీ స్థానాలు ముస్లింలు ఓటర్లు ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఈ 50 నియోజకవర్గాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితం వచ్చింది అని అంటే అసలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలోనే అటు ఇటు తారుమారయ్యేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ఇది ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో మరి ఖచ్చితంగా ప్రస్తావన చేస్తారని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంగానే ఉంటది. వాళ్ళైతే వాళ్ళకే పోయేది ఏం లేదు. 10 సీట్లలో వాళ్ళు ఎన్ని పడతారు, ఎన్ని గెలుస్తారు అనేది వాళ్ళకి ప్రాధాన్యత తెలియదు కాబట్టి వాళ్ళ పాలసీ ప్రకారంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరాఖండిగా చెప్పేదానికి అవకాశాలు ఉండొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో మాత్రము నేను అనుకుంటున్నాను, ఉన్నటువంటి అసలు ఈ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాల కన్నా కూడా ఈ అవకాశంగా, రాజకీయ అవకాశంగా మార్చుకొని ఎన్నికల సమయంలో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముగ్గురు కూడా అసత్యమైనటువంటి ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారేమో, మరీ ప్రజలను భయకంపితులను చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ విషయంలో మరి అన్ని విషయాల్లో ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. వాళ్ళు ప్రచారంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, సోషల్ మీడియాలో కూడా కొంత యాక్టివ్ ఉన్నాయి. ఎందుకో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చేస్తున్నటువంటి ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందేమోనని అనిపిస్తుంది నాకైతే. మరి ఎందుకు అని అంటే, మీరు చెప్తున్నటువంటి అంశాలు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రేపు పొద్దున వస్తే మీ భూమిని లాగేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి మీ భూములు తాకట్టు పెట్టేస్తారు, ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి పనులండి. వీళ్ళు ఎన్నికలు ఎదుబడితే చెప్తే సరిపోదండి. జనం కూడా ఒకవేళ ఇలాంటి ప్రచారాలు నమ్మేదానికి కూడా అవకాశం ఉంటుంది, భయపడేదానికి అవకాశం ఉంటుంది. ఆ భయాన్ని కల్పించి వీళ్ళు రాజకీయంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి దీని మీద ప్రధానమంత్రి ఎందుకు కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన అనేటువంటిది వచ్చింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకే మేము తీసుకొచ్చామనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో
మరి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా ఆ అంశాల ప్రస్తావన కూడా చేస్తారు, ఒక క్లారిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. లేదు అని అంటే వాళ్ళకు కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇది గిన కేంద్ర ప్రభుత్వం గిన క్లారిఫికేషన్ ఇస్తే, ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే, దీని వల్ల ఉపయోగం ఉంటుంది ప్రజలకి, ఇది మేము ప్రతిపాదించామని వాళ్ళు రేపొద్దు చెప్పారు అనుకోండి. ఆయన ఒకవేళ ఒక మాట అలా అన్నారు అనుకోండి, ఇప్పుడు వరకు తెలుగుదేశము జనసేన వీళ్ళు చేసే ప్రచారాలు మొత్తం కూడా మొత్తం మప్పుల్లో మొత్తం తేలిపోయినట్టుగా ఈ రెండు అంశాల మీద కృష్ణాంజలి గారు, ఈ రెండు అంశాల మీద వీళ్ళు ఏమన్నా మోదీ గారికి ముందర విన్నవించుకుంటారు, అయ్యా దయచేసి రెండు మీరు మాట్లాడమాకండి, మామూలుగా మీ తమలపాకులు మీరు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలా కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారేమో, అలా అడిగే. అంటే అసలు వీళ్ళు అసలు ఏ విధమైనటువంటి ప్రతిపాదన కానీ వీళ్ళు కండిషన్లు పెట్టేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ దగ్గర ఉంటాయని నేను అనుకోవటం లేదండి. ఆయనకేమి కండిషన్లు పెట్టగలిగి, లేకపోతే ఇది మాట్లాడి అది మాట్లాడి కండిషన్ కాదు, అభ్యర్థన. ఆ రోజులు పైన అభ్యర్థన ఏదైనా చేసుకోవచ్చుగా. అభ్యర్థన చేసినా కూడా ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, బీజేపీకి ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండాకు అనుగుణంగానే వాళ్ళకి వెళ్తారు. రాజకీయ ఎజెండా చాలా సీరియస్ గా ముస్లిం రిజర్వేషన్స్ మీద మోడీ మాట్లాడు. నిన్న బీహార్ దర్భంగాలో ఆయన మాట్లాడుతూ స్పష్టంగా అండి, ఎక్కడ అండర్ స్కోర్ చేసి ముస్లిం రిజర్వేషన్స్ అనే మాట అట్టర్ చేసి మాట్లాడారు ఆయన.